హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి లిటిల్ థింగ్స్. ఇప్పుడు మీరు చూసేది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇది టెంపుల్ యొక్క ముఖద్వారం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ మనకు కొండ పైన ఉంది. సో కాబట్టి కొండ కింద నుంచి మనకు దేవస్థానం వాళ్ళు ఫ్రీ బస్సెస్ అయితే పెట్టారు. ఇవి ఫ్రీ బస్సెస్ కాబట్టి జనం చాలా మంది ఉన్నారు. పైన ప్లేస్ లేదు పార్కింగ్కి, సో అందుకని కార్స్ బైక్స్ అలో లేదు అనమాట. సో దేవస్థానం వాళ్ళే ఫ్రీ బస్సెస్ ఇలా పెట్టారు. ప్రతి ఒక్కరు ఈ ఫ్రీ బస్సెస్ నుంచే వస్తారు పైకి. ముందుగా మనకు ఇక్కడ నరసింహస్వామితో పాటు శివాలయం కూడా మనకు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ శివుడు అయితే వెలిసారు. ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత మనము లక్ష్మీ నరసింహస్వామిని ఈ క్యూ ద్వారా మనము దర్శనానికి వెళ్ళాలి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్యాన్స్, అలాగే గోల్డ్ లైట్స్ ఇక్కడ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ లైట్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మన కేసీఆర్ గారు కొంచెం లేట్గా అయినా చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ టెంపుల్ని డిజైన్ చేసి రెడీ అయితే చేసేసారు. మనము ఈ గోల్డ్ ద్వారం నుంచి మనం దర్శనానికి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద స్పేస్లో అయితే మనకు టెంపుల్ అయితే నిర్మించారు. ఈ టెంపుల్కి 4 దిక్కుల 4 ఎత్తైన గోపురాలు ఉన్నాయి. అలాగే గోపురాలకి చాలా హైట్లో ద్వారాలు అయితే ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణ ద్వారము ఈ విధంగా అయితే ఈ ద్వారాలకు పేర్లు పెట్టారు. మనకు తెలిసి ఏకాదశి రోజు స్వామి ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి విష్ణుమూర్తి కాబట్టి ఇక్కడ తూర్పు ద్వారం నుంచి మనము దర్శనం చేసుకోవాలి. ఏకాదశి అప్పుడు ఉత్తర ద్వారం నుంచి మనం స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ప్రతి ఒక్కటి ఇక్కడ శిల్పకళను అయితే ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. చాలా మంచిగా అద్భుతంగా ఇక్కడ శిల్పాలు అయితే చెక్కారు. గుడి నిర్మాణం మాత్రం చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ టెంపుల్. నైట్ టైం అయితే ఇక్కడ విజిబుల్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది. పార్క్ ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే చాలా మంచి భక్తి ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ టెంపుల్ కానీ ఇక్కడ డిజైన్ కానీ నాకైతే చాలా పిచ్చగా నచ్చేసింది ఈ టెంపుల్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ని ఒక్కసారినా వాళ్ళ జీవితంలో చూడాల్సిన ప్లేస్ యాదగిరిగుట్ట. మనకు బయట మొత్తం ఇలా శిల్పకళతో ఉంటే కనుక లోపల స్వామి మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మంచి లైటింగ్స్తో చాలా గృహ లోపల ఉంటాడు స్వామి. ఇక్కడ స్వామి చాలా పవర్ఫుల్. ఇక్కడ స్వామికి రథోత్సవం కూడా చేస్తారు. ఆ రథానికి కూడా ఒక సపరేట్ మందిరం లాగా నిర్మించారు. ఆ మందిరం కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవి ఉత్సవాలకు మాత్రమే ఆ రథాన్ని బయటికి తీసి స్వామిని ఆ రథంలో ఊరేగిస్తారనమాట. ఇక్కడ డే టైం కంటే నైట్ టైం కలర్స్తో చాలా బాగుంటుంది. ఇక్కడ పెట్టినటువంటి లైట్స్ మొత్తం నైట్ టైం ఆన్ చేస్తారు. నైట్ చూస్తే వేరే లెవెల్లో ఉంటుంది యాదగిరిగుట్ట. పైనుంచి చూస్తే కింద గ్రామం అంతా ఈ విధంగా ఉంటుంది. పార్కింగ్ ఏరియా కూడా కిందనే ఉంటుంది. పైన నాట్ అలౌడ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్. ఒక్కసారి సిటీ మొత్తాన్ని మనం పైనుంచి కవర్ చేసేయచ్చు అనమాట. చిన్న చిన్న రూమ్స్ అలాగే హౌసెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ హై కాస్ట్ అయితే ఉన్నాయి. కిందనే రూమ్స్ ఉన్నాయి బట్ లో కాస్ట్. మనము ఇది ఊరి మధ్యలో ఉంది కాబట్టి టెంపుల్ ప్రతి ఒక్కదానికి అనుకూలంగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, విజిట్ చేయడానికి ట్రై చేయండి. విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్ గురించి నాకు కామెంట్ చేయండి. ఏ విధంగా ఉంది, స్వామి ఎలా ఉన్నాడు, ముఖ్యంగా ఇక్కడ దర్శనం ఏ విధంగా అయింది, ఒకసారి మీ యొక్క అనుభవాన్ని కూడా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడి నుంచి మనము బయటికి వస్తాము. ఇది పడమటి ద్వారము. ఇలా బయటికి వస్తామన్నమాట. మనకు బయటికి వచ్చే ముందర కూడా మనము స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే గర్భగుడి కింద ఉంది, గృహ లోపల ఉన్నాడు కాబట్టి స్వామిని మంచిగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే గ్రహ దోషాలు కానీ ఏవైనా పీడలు కానీ ఏవైనా ఉంటే స్వామి దయ వల్ల అవన్నీ నార్మల్ అయిపోయి ఆరోగ్యంగా చాలా మంచిగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఇక్కడికి విజిట్ చేయండి. ముఖ్యంగా ఇక్కడి నిర్మాణం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు కేసీఆర్ గారు.
చాలా బాగుంటుంది. నేచర్ కూడా మనకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. చాలా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు విజిట్ చేయండి. యాదగిరిగుట్ట బిఫోరు ఆఫ్టర్ చూసుకున్నట్టుంటే చాలా చేంజెస్ ఉన్నాయి. ముందు ఇవన్నీ ఏవే కానీ అవైలబుల్గా లేవు. జస్ట్ తాపలు ఉండేవి అంతే. గుడి నిర్మాణం కూడా చిన్న గూడు ఉండేది. గృహ లోపల స్వామి దర్శనం ఇస్తాడు. ఇప్పుడు ఆ గృహ ఉంది. అలాగే గృహ చుట్టూ కూడా ఇలా డెవలప్ చేశారు. నిర్మాణం చాలా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్. అలాగే ఇక్కడ మెయింటెనెన్స్ అంటే తప్పకుండా చెప్పాల్సింది వచ్చేసి నీట్ అండ్ క్లీన్గా ఉంది. ప్రతి చోట మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. చాలా మంచి డిజైన్, చాలా బాగుంది టెంపుల్. ఇక్కడి అందర్ సైడ్ వచ్చేసి ఈ విధంగా మనకు ఊరంతా కనిపిస్తుంది. ఇవన్నీ హౌసెస్. అలాగే చెరువు కూడా ఉంది మనకు మధ్యలో. ఇక్కడికి దగ్గరలోనే కూడా మనకి చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. ఇది స్వామివారి కోనేరు. మనం ఫ్రీ బస్ ఎక్కినాక ఫస్ట్ మనకి కోనేరు దగ్గరికి పిలుచుకొస్తుంది బస్సు. దిగాలనుకునే వాళ్ళు ఇక్కడ దిగి స్నానాలు చేసి మళ్ళీ పైకి వస్తారు. కోనేరు చాలా నీట్గా, వాటర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగా జలకాలు ఆడచ్చు. మంచిగా స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది పుట్టు వెంట్రుకలు కూడా తీయించుకుంటారు, అంటే గుండు చేయించుకుంటారు. స్వామికి ముక్కున్న వాళ్ళు ఇక్కడ స్నానం చేసి కోనేరులో వెంట్రుకలు తీయించుకొని స్వామి దర్శనం చేసుకుంటారనమాట. చాలా నీట్గా ఉన్నాయి వాటర్. అలాగే ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తున్నారు. ఎవరికైనా చేసుకోవాలన్న వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంది వ్యూ మొత్తము, యాదగిరిగుట్ట వ్యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.